టీఎన్ఎస్ఎఫ్ బాపట్ల పార్లమెంటు ప్రెసిడెంట్ అయిన మువ్వ శరత్ చంద్ర గారితో ఉన్నాము. సార్ చెప్పండి, బాపట్ల నియోజకవర్గంలో అసలు యువతకి భవిష్యత్తు గతంలో బాగానే అంటే వాళ్ళ ఉద్యోగాలకు కానీ వాళ్ళ ఫ్యూచర్కి కానీ బాగానే ఉందా ఇక్కడ? అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది చెప్పగలరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి దాదాపుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి, 2,30,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా భర్తీ చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ రోజున యువత అందరికీ కూడా మొండి చేయి చూపించే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అలాగే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కోన రఘుపతి గారు బాపట్లలో మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అని చెప్పేసి శంకుస్థాపన చేసి ఇప్పటికీ అక్కడ ఒక ఇటుక కూడా పేర్చలేని పరిస్థితి ఈరోజు బాపట్లలో ఉందండి. ఇక్కడ యువత అంతా కూడా పూర్తిగా పక్కదారి బట్టి ఆటోలు దొరుకునే పరిస్థితి, పండ్లు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాపట్లకి ఫిష్ మార్టులు తప్ప ఎటువంటి కంపెనీలు కానీ లేదు, ఎటువంటి ఉపాధి కానీ కల్పించిన పరిస్థితి బాపట్లకు లేదండి. లేదు అంటే ఇప్పుడు యువత కంటే ఇప్పుడు నరేంద్ర వర్మ గారు చూస్తే ఒక 3,000-4,000 మందికి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించారు అనేది కూడా వింటున్నాము. మరి ఆ కోణంలో చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీ ఎంతవరకు చేసి ఉండొచ్చు? ఈరోజు బాపట్లలో నరేంద్ర వర్మ గారు ఆయన సొంత కంపెనీల ద్వారా బాపట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే ఉపాధి లేని యువకులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన సొంత కంపెనీల ద్వారా ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత మన నరేంద్ర వర్మ గారికి ఉంది. అలాగే ఈ రోజున రానున్న రోజుల్లో ఇదే గనక మన నరేంద్ర వర్మ గారిని మనమంతా కూడా గెలిపించుకుంటే ఈ కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి ఈ బాపట్లని నరేంద్ర వర్మ గారు ఇంకా ఎక్కువగా సొంతగా కంపెనీలు పెట్టుకునే విధంగా యువతకి నరేంద్ర వర్మ గారు కృషి చేసే విధంగా కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు బాపట్లలో యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు కానీ దళితులకి ఇక్కడ ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా వచ్చేటువంటి స్వయ ఉత్పత్తి పాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చేసే పరిస్థితి నరేంద్ర వర్మ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ బాపట్ల పట్టణం ఏదైతే ఉందో బాపట్ల అంతా కూడా ఎడ్యుకేషనల్ హబ్ అండి. ఈ రోజున యువత డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాలకు పోయి ఈ రోజున ఉపాధి ఎత్తుకునే పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఉపాధి దొరుకుతుందా అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉపాధి లేదండి. ఈ రోజున బాపట్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఇక్కడ పూర్తిగా నిర్వీర్యమైపోయి వాళ్ళు చదువుకున్నటువంటి డిగ్రీ పట్టాకి ఎటువంటి విలువ లేకుండా ఈ రోజున ఉంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుకున్న విద్యార్థులు వారందరూ కూడా డిగ్రీ చదువుకుని కూడా ఆ కాలేజీల్లో సరిగా ఫీజులు కట్టలేక విద్యా దీవెన వసతి దీవెన ద్వారా ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి విద్యా దీవెన వసతి దీవెన ఏదైతే ఉందో అది వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీకి సకాలంలో చెల్లించలేక వాళ్ళ యొక్క హాల్ టికెట్లు రాలేక అలాగే సర్టిఫికేట్లు రాక ఈ రోజున ఎంతోమంది విద్యార్థులు ఆ కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు చదువుకున్నా కూడా డిగ్రీ పట్టా పొందలేక ఈ రోజున కాలేజీ యాజమాన్యాల దగ్గరే ఫీజులు కట్టలేక ఉన్నారండి. అసలు నరేంద్ర వర్మ గారు ఇక్కడ చూసుకుంటే బాపట్ల నియోజకవర్గంలో ఎంత మెజారిటీ గెలవచ్చు, అసలు గెలవచ్చా? ఇక్కడ ఒకటండి, నరేంద్ర వర్మ గారికి పార్టీలతో పని లేదు. ఇక్కడ పార్టీలతో పని లేకుండానే తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జిగా ఆయన రాకముందు నుంచే ఆయన స్వచ్ఛంద సేవా సంస్థగా ఆయన వెగేష్ణ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో ఆదరణ పొందిన వ్యక్తి అండి. అలాగే అగ్నికి వాయువు తోడైనట్లుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మన నరేంద్ర వర్మ గారు వచ్చారండి. నరేంద్ర వర్మ గారు ఈసారి బాపట్లలో ఏదైతే గత 5-6 పర్యాయాలుగా ఇక్కడ బాపట్లలో తెలుగుదేశం పార్టీ లేదండి, ఈరోజు నరేంద్ర వర్మ గారు దాదాపుగా 25,000 మెజారిటీతో బాపట్ల గెలబోతా ఉన్నాడు. బాపట్లని గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజున బాపట్లకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదండి, బాపట్ల నియోజకవర్గంలో యువతకి మార్గదర్శనం ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర వర్మే అంటున్నారు. ఎందుకంటే ఉన్న ఈ కోస్టల్ కేర్లకు సంబంధించి ఏదైనా అభివృద్ధి చేయాలన్నా నరేంద్ర వర్మ అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పర్యాయాలు ఇక్కడ చాలామంది పోటీ చేసిన టీడీపీ జెండా అయితే ఇక్కడ ఎగరలేదు.
ఖచ్చితంగా ఈసారి నరేంద్ర వర్మ ప్రజల్లోనే ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలవడానికి గెలుస్తారు. ఎందుకంటే ఆయన గెలుపు నిజమని కూడా చెప్తున్నారు. మరి 25,000 మెజారిటీతో గెలుపు ఖాయమని కూడా అంటున్నారు. మరి ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.